ఎమ్మెల్యే పనితీరు? బాగుంది, బాగా పనిచేసినాడు. ఈ పల్లెలన్నీ బాగా పనిచేసినాడు. డ్యామ్ నీళ్ళు ఇడిచి అందరూ ఒప్పుకున్నారు, అన్నీ చేసినారు. ఇప్పుడు రాప్తాడు మండలం భలే బ్రహ్మాండంగా ఉంది, రామగిరి బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అంతా బాగున్నారు ఇప్పుడు. ఆయన గెలిచాక ఈ ఊరు తోపుదుర్తిలో ఏమైనా పనులు చేశారా? ఆయన గెలిచిన కొల్ల రోడ్ల పనులు అన్ని కొల్లగా చేసినాడు, చేపించినాడు. రూములు కట్టిస్తున్నాడు, అన్ని పనులు కూడా బాగా చేపిస్తున్నాడు. ఏమైనా పనులు ఉన్నాయి ఊర్లో చేయాల్సిన పనులు? చేయాలంటే కొల్లగా ఉంటాయి. ఇంకా ఆయన ఏమున్నాయి చెప్పండి, ఏమేమి ఉన్నాయి? ఇంకా కొల్లగా ఉంటాయి కదా రూట్లు అంటా, ఇంకా రూములు కట్టించేటివి ఉన్నాయి. ఇళ్ల స్థలాలా? ఇళ్ల స్థలాలు అన్నీ చాలా ఉన్నాయి కట్టించేటి. మరి ఇవన్నీ చెప్పారా ఎమ్మెల్యే గారికి? అన్నీ చెప్తాం. ఏమంటారు? ఇవన్నీ బాగా కట్టేయాలా, బాగా చేయాలా, నువ్వు బాగా నిలబెట్టుకోవాలా, మాట నిలబెట్టుకోవాలా, అన్నీ బాగా చేయాలా అని చేసి చూపిస్తారు అని చెప్తాం మేము. మనం సమస్యలు చెప్తుంటే వింటారా ఎమ్మెల్యే గారు? వింటాడు, నేను చెప్తే వింటాడు. వాళ్ళ కింద ఉండే నేను, వాళ్ళ కింద సంబలం ఉంటూ నేను జీతగాన్ని. రాప్తాడు ఇప్పుడు ఉంది, బ్రహ్మాండం ఉంది. రాప్తాడు ఎన్నాళ్ళు లేకపోయా, ఇప్పుడు బాగుంది. మొన్న 2 తూర్లు మీటింగ్ పెట్టినాడు, బ్రహ్మాండంగా ఉంది. అంటే ఈ రాప్తాడులో ఫ్యాక్షన్ ఉండేది అంటారు ఒకప్పుడు. అప్పుడు కొల్లగా ఉండ్రి, ఇప్పుడు అంత తిరిగినారన్నమాట. ఇక్కడ ఉండేవాడు ఇక్కడ తిరిగినారు ఇప్పుడు, ఎందుకంటే మంచి పనులు చేపిస్తున్నాడు కాబట్టి తిరిగినారు. మరి వచ్చాక ఫ్యాక్షన్ తగ్గిందా పెరిగిందా? ఎమ్మెల్యే గారు వచ్చాక ఫ్యాక్షన్ తగ్గిందా పెరిగిందా? పెరిగింది. ఇంకా ఫ్యాక్షన్ పెరిగిందా? పెరిగింది. పర్లేదు చెప్పండి మీ అభిప్రాయం. తగ్గిందా? కొట్టుకుంటున్నారా? ఇంత ముందులా తగ్గిపోయిందా? లేదు. మరి ఇక్కడ పేదల టైంకి నీళ్ళు ఇచ్చారంట ఎమ్మెల్యే? ఇచ్చినాడు. ఆ పల్లెలన్నీ బతుకుతున్నాయి. మొత్తం అన్ని డ్యామ్లో నీళ్ళు ఇచ్చింటే ఆ పల్లెలన్నీ ఓకే అన్నారు. ఏం గొడవలు లేవు. ఆ పల్లెలన్నీ ప్రకాశ్ రెడ్డినే నిలబెడతాము ఓటేసి అని, మాకు బోర్లన్నీ బాగా చదునెక్కినాయి అనేసాటికి ఆ పల్లెలన్నీ అనుకుంటున్నారు. అంటే ఆయన సొంత డబ్బులతో కూడా బోర్లు వేయించారంట ఎమ్మెల్యే, నిజమేనా? వేసినారు. సొంత డబ్బులతో? సొంత డబ్బులతో కూడా వేయించినారు. ఇక్కడ డైరీ కట్టారంట ఆలమూరు దగ్గర, పాల డైరీ కట్టించినాడు, అన్ని కట్టించినాడు. తోపుదుర్తి ఎమ్మెల్యే సారు బాగా అభివృద్ధి బాగా చేసినాడు, ముందుకు తేవాలనే ఉన్నాడు ఆయన. ఈ కాలనీలు కూడా బాగా అభివృద్ధి చేసినాడు, ఇండ్లు ఇచ్చినాడు, జగనన్న కాలనీ ఇచ్చినాడు, స్థలాలు ఇచ్చి పేదోళ్ళకి అందరికీ సాయం చేసి అన్నీ అభివృద్ధి చేసి అన్నీ పెట్టినాడు. నీళ్ళ గురించి కానీ ఇవన్నీ ఏమైనా కూడా బాగా చేసినాడు. మళ్ళా ముందుకు రావాలని ఆయప్ప ఇది చేసుకుంటున్నాడు, రావాలని కోరుకుంటున్నాము. నా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, నాది ప్రకాశ్ రెడ్డి, ఆతంకూరు మండలము, రాప్తాడు మా ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి. నా నమస్కారాలు. బాగా అభివృద్ధి బాగా చేస్తున్నాడు ఆయన. మళ్ళీ జగనే రావాలా, ప్రకాశ్ రెడ్డి రావాలా మాకి. మన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గారిని కూడా ఆయన అనుచరుడు అయ్యి ఆయన దగ్గరికి పోయి మిగతా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా బాగా ఆయన దగ్గర కలిసి మాకు ఇది చెయ్యాలా, ఇది చేసే తీరల్లా అని మన ప్రకాశ్ రెడ్డి అన్న జగన్ దగ్గర అన్నీ తీసుకొని ఇక్కడ ప్రజలకు అందరికీ సంతోషంగా, ప్రజలందరికీ కూడా ఫ్రీ బోర్లు ఎక్కడ చూసినా ఫ్రీ బోర్లు ఎన్ని వేయించినాడంటే అన్ని వేయించినాడు మన ప్రకాశ్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాడు, ఇండ్ల పట్టాలు ఎన్నో ఇచ్చినాడు మన ప్రకాశ్ రెడ్డి. ఇండ్లు కట్టించినాడు, తన సొంత డబ్బుతో కూడా ఇండ్లు కొన్ని కట్టించినాడు ఆయన. ఫ్రీ బోర్లు వేసినాడు. కాబట్టి మన ప్రకాశ్ రెడ్డి నియోజకవర్గం వర్ధిల్లాలని, మన జగన్ ప్రభుత్వం కూడా రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశ్ రెడ్డి గారు గెలవక ముందు రాప్తాడు ఎలా ఉంది, గెలిచాక ఎలా ఉంది రాప్తాడు? గెలవక ముందు రాప్తాడు ఎక్కడ కూడా ఏమీ పనులు చేసింది లేదు, పెట్టింది లేదు. మన ప్రకాశ్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఒకటి కాదు
ఫ్రీ బోర్లు వేసినాడు, ఆవులు ఇప్పించినాడు, గొర్రెలు ఇప్పించినాడు. వీళ్ళు డాక్రా గ్రూప్ వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలలో కూడా దాన్ని అన్నీ కూడా మాఫీ చేసుకుంటూ వచ్చినాడు. మన ప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత మన రాప్తాడు నియోజకవర్గం బాగా సస్యశ్యామలుగా ఉందని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఏదైతే ఉందో ఈ రాపుతాడంటే ఇంతకుముందు ఫ్యాక్షన్ అనేవాళ్ళు, ఫ్యాక్షన్ ప్రకాష్ రెడ్డి వచ్చాక తగ్గిందా పెరిగిందా? తగ్గిపోయింది, ఏమి లేదు. ప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది ఎక్కడా లేదు, ఏ పల్లెల్లోనూ లేదు, ఎక్కడా లేదు. ప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ పల్లెల్లో కూడా ఫ్యాక్షన్ అనేది లేదు. అన్నదమ్ములుగా కలిసిపోతున్నాం. వాళ్ళు తెలుగుదేశం వల్ల ఉండొచ్చు, ఇక్కడ వైఎస్ఆర్ వల్ల ఉండొచ్చు, ఎవరు కూడా ఎక్కడే కానీ ఫ్యాక్షన్ లేకోకుండా ప్రకాష్ రెడ్డి అన్న అన్నీ చూసుకుంటూ వచ్చినాడు. అంటే పదే పదే మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే గత 40 ఏళ్లలో ఎవరు ఇవ్వలేదు పేరూరికి, నేనే నీళ్లు తీసుకొచ్చానని చెప్తున్నారు. అది ఖచ్చితంగా మన ప్రకాష్ రెడ్డి గారు తీసుకొచ్చినాడు. అది ఘనత కూడా చూపించినాడు. పేరూరు డ్యాంలోకి నీళ్లు తెచ్చినాడు. తన ఏదో కొద్దిగా ఖర్చు పెట్టుకొని కూడా కాలువ తీసుకొచ్చి పేరూరు డ్యాంలోకి నీళ్ళు తెచ్చినాడు. కాబట్టి ఇక్కడ అన్ని ప్రజలు ఇక్కడంతా ఉండే ఊర్లన్నీ కూడా ఆ నీళ్లు తెచ్చిన దాని నుంచి అన్ని సస్యశ్యామలుగా బోర్లు ఎండిపోయింది. ముందు ఎక్కడే కానీ ఒక్క బోర్ కూడా లేకోకుండా అన్నీ ఎండిపోయిండే. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడైతే పేరూరు డ్యాంలోకి నీళ్ళు ఇచ్చినాడో అప్పటి నుంచి ఎక్కడ చూసినా బోర్లు ఎండిపోయిన బోర్లన్నీ మళ్ళీ అన్ని సస్యశ్యామలుగా వచ్చినాయి. అందరూ కూడా బాగా పంటలు బాగా పెట్టుకుంటున్నారు. బాగా రైతులు ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ఈ పల్లెలన్నీ కూడా మొత్తం అన్నీ గతంలోనే అన్ని పనులు చేసేసాము, ఈ ప్రకాష్ రెడ్డి ఏం చేయలేదు పరిటాల వర్గం ఆరోపిస్తుంది కదా. వాళ్ళు ఆరోపించేదేం కరెక్టే, వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. కానీ ఊరికే బూతులు మాట్లాడతారు, మేము అది చేసినాం ఇది చేసినామని చెప్తారు. కానీ చేసింది ఒక్కటి కూడా లేదు. ఒక రోడ్లు కానీ ఎడన్నా చేసినారా? వాళ్ళు ఒక్క రోడ్డు పెట్టారు, ఒక్క రోడ్డు కూడా ఎక్కడే కానీ చేయలేదు. ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి నన్ను వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు వేసినాడంటే అన్ని రోడ్లు వేసినాడు. వాళ్ళు చేసే పనులన్నీ ఎట్లా చేస్తున్నారప్ప అంటే ఊరికే పెట్టేది, గాలికి అట్లా పెట్టేది, మేము చేసినామని చెప్పేది. చేసింది ఏడన్నా చూపి మనం వాళ్ళు ఒక్కటి ఏడన్నా కానీ ఏడన్నా చేసిండే ఏడన్నా ఒక్క రోడ్డు కానీ ఏదన్నా ఒక్క పని కానీ ఆడే కానీ వాళ్ళు చేసిందే లేదు. ఏమంటే బూతుల కొల్లకి చెప్తారు. వాళ్ళు చెప్పేకేమో ఎట్టుకి చెప్తారు, మేము ఇట్లా చేసినాం అట్లా పెట్టినామని. కానీ ప్రకాష్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చినట్లు. ఇంకా చేయాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఈ తోపుదుర్తి గ్రామంలో? చేయాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తుంది. చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు ఎవరినో ఒకళ్ళు నిలిచిపోవచ్చు, చేస్తారు అనేది ఏం లేదు. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఏం చేసేదానికి లేదు. ఎన్నికలు కూడా రాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలను చేసేవాడే. ఇప్పుడు మా ఆత్మకూరుకే నీళ్ళు కరువు ఉంటే నీళ్ళు ఇప్పుడు ఏడా కొరకోలు డ్యామ్ నుంచి నీళ్ళు 36 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రకాష్ రెడ్డి తెచ్చి మాకు ఇప్పుడు అంతా వారం 10 రోజుల్లో మాకు నీళ్ళు ఇస్తారు. ఆత్మకూరుకి 36 కోట్లు ఖర్చు పెట్టినాడు. అదే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా వస్తాయి కూడా, ఈ వారం 10 రోజుల్లో కూడా మాకు నీళ్ళు వస్తాయి. ఇది ప్రకాష్ రెడ్డి చేసిన ఘనత ఇది. మరి ఆయమ్మ ఇన్నాళ్ళుండి చేసి సునీతమ్మ ఏ పొద్దు ఏం చేసింది? ముఖ్యమంత్రి ఆయా 3 సార్లు ఆమె పదవుల్లో ఉండా చేసింది ఏది లేదు. మరి ఈసారి పోటీ చేస్తే ప్రకాష్ రెడ్డి గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ప్రకాష్ రెడ్డి తప్పకుండా గెలుస్తాడు, 40,000 మెజార్టీతో గెలుస్తాడు. గెలిచాక ఏం పనులు చేశాడు ఈ తూపుతడి గ్రామంలో మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే మాకైతే మా గ్రామంలో నీళ్ళు లేకపోతే తాగే నీళ్ళు. ఇంతకుముందు నెక్స్ట్ సునీతమ్మ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉంది, మంత్రిగా ఉంది. నీళ్ళు లేక బండ్లు ఎద్దల బండ్లు కట్టుకొని మేము నీళ్ళకి డ్రమ్ములు వేసుకొని పోయినాము తోటలు పట్టుకుంటే పోతే తాగనీలే, పట్టుకొని ఇలా మా పైర్లు బారలేదని. అక్కడ సునీతమ్మ ఉన్నప్పుడు ఇక్కడ తోపుదిర్తికి మాకు రాప్తాడు మండలంలో ఉన్నప్పుడు ఎక్కడ మాకు నీళ్ళు అయితే లేవు, వర్షాలు లేవు మాకు. అప్పటికి మాకు ఎప్పుడైతే సీఎం అయినాడో జగన్ అక్కడ మాకు ప్రకాష్ రెడ్డి అన్న మాకు ఇక్కడ గెలిచినాడు ఎమ్మెల్యే. మాకు నీళ్ళు అయితే కరువులే, చెరువులు ఇట్లా అరివారి మళ్ళీ ఇడిచిపెట్టినాం, జమ్ములు పడిపోయినాయి. మా అన్న గెలిచినప్పటి నుంచి మాకు అభివృద్ధిగానే ఉంది. అంటే ఏమైనా పనులు చేశారా? చేసినాడు. మాకు ఈ నీళ్ళు లేకుంటే తాగనీళ్ళు బోర్లు వేపించి ఊర్లోకి ఇంటింటికి మాకు కుళాయిలు వేసినాడు. ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, ఇల్లు తలాలు వచ్చినాయి. నెక్స్ట్ కట్టినాడు, ఇండ్లు కట్టినాడు. నాకు ఈ నెక్స్ట్ ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, నా పేరు మీద ఇండ్లు వచ్చింది, అది కట్టించిన. మళ్ళీ ఇప్పుడు మా ఎత్త పేరు మీద పెట్టిన జగనన్న వచ్చినిచ్చి, మా తోపుదెత్తి ఎమ్మెల్యే వచ్చినిచ్చి, మళ్ళీ మా ఎత్త పేరు మీద నాకు ఇండ్లు వచ్చింది. నాకు ఆ ఇండ్లు రెడీ అయిపోయింది. మాకు అన్నీ జగన్ వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మాకు అభివృద్ధి, మాకు సంతోషంగా ఉందన్న. అంటే ఇంకా చేయాల్సిన సమస్యలు ఏమన్నా ఇక్కడ? ఇంకా నెక్స్ట్ మా అన్న ఇప్పుడు వేయలేకున్నా మా ఆయన నెక్స్ట్ మళ్ళా కానీ మా ఎమ్మెల్యే గెలుస్తాడనేది మాకు తెలిసిపోయింది. మళ్ళా మంత్రి అవుతాడు,
డ్యామ్ అయితే కంపల్సరీగా మా అన్న వేస్తాడనేది మాకు నమ్మకం. అంత నమ్మకం నమ్మకం మా అన్న అంటే మా 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 అన్నలు నలుగురు అయితే మళ్ళీ మా అన్నలు ముగ్గురు మాకి ఇక్కడ ప్రకాష్ రెడ్డి అన్నలు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మా అన్నోళ్ళే అనుకున్నాం. మా ఊరి మా అన్నలు మాకు సొంతం. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గురించి? మాట తప్పడు, మెడమ తిప్పడు. మా అన్న చెప్పింది మాకు చేసినాడు. ఎక్కడైనా సరే రాప్తాడు అభివృద్ధిలోకి వచ్చేసినాం. పాల డైరీ అయితే సొంతం డబ్బులతో మా అన్న మాకు పాల డైరీ ఇడిచినాడు. ఆలమూరు కొండలో సొంత డబ్బులతో అన్న ఖర్చు పెట్టుకొని మాకు ఇంతమంది మహిళలకి మాకు అన్ని సహాయం చేసినాడు. మరి ఎందుకంటే సొంత డబ్బులతో కొన్ని బోర్లు కూడా వేయించారంట. బోర్లు వేయించినాడు. మరి ఇన్ని మంచి పనులు చేస్తుంటే ఎమ్మెల్యే గారిని ఎందుకు విమర్శిస్తున్నారు టీడీపీ వాళ్ళు? మామూలు ఏమీ లేని తరకు ఎగిరెగిరి పడుతుందంట. మళ్ళీ ఉంటేనే కదా అది కింద కూర్చుండేది. అంతే చేయలేని వాళ్ళము ఇంక అంతే. ఎవరైనా ఎగిరెగిరే పడతారు టీడీపీ వాళ్ళు. వైఎస్ఆర్ వచ్చినిచ్చి ఎక్కడైనా మా ప్రకాష్ రెడ్డి అన్న నీట్గా ఎక్కడ గొడవలు అయితే లేవు. గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్నాము. మరి ఈసారి పోటీ చేస్తే గెలుస్తారా ప్రకాష్ రెడ్డి? ఈసారి పోటీ చేస్తే గెలుస్తాడు. ఇప్పుడు 25,000 మెజారిటీతో ఉన్నాడు. 30,000కి వస్తాడు మా అన్న.